నమస్తే అండి. నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్. మనకి ఇండియాలో అయితే స్కూల్, ఆఫీసెస్ అన్నీ కూడాను సండే హాలిడే ఉంటాయి కదండీ! గానీ గల్ఫ్ కంట్రీలో మాత్రం ఫ్రైడే అండ్ సాటర్డే హాలిడేస్. సో, ఇంకా నాన్ వెజ్ ఏదైనా స్పెషల్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రైడే మాత్రమే చేసుకుంటాం. మళ్ళీ సాటర్డే నాన్ వెజ్ తినం కదా! సో, ఫ్రైడే ఒకరోజు ఆప్షన్ ఇంకా. సో, ఈరోజైతే నేను 2 రెసిపీస్ చేస్తున్నాను. ఒకటి రైస్ రెసిపీ, ఇంకొకటి ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఈ 2 కూడా నేను చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ వేసి చేస్తున్నాను. మరి ఎలా చేశాను అన్నది చూడండి. మీరు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఈ వీడియో గాని చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టేయండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ నీళ్లు వేసి బియ్యంని అరగంట నానబెడుతున్నాను. ఎగ్ కర్రీ కోసం 6 ఎగ్స్‌ని బాయిల్ చేశాను. రైస్ రెసిపీ కోసం 2 స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆయిల్కి బదులుగా 2 స్పూన్ల నెయ్యిని వేస్తున్నాను. ఇందులోని కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కొన్ని స్పైసెస్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత క్రష్ చేసిన అల్లం ఇంకా వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఎగ్ కర్రీ కోసం కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని చాప్ చేసిన ఉల్లిపాయలు 3 వేసుకున్నాను. కొంచెం పసుపు ఇంకా ఉప్పుని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి ఇవి ట్రాన్స్పరెంట్గానే అవుతాయి. కలర్ ఏమీ చేంజ్ అవ్వదు. రైస్ రెసిపీ కోసం ఫ్రై చేస్తున్నవి ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందులోని 2.5 గ్లాసుల నీళ్లు వేసి నీళ్ళకి తగినంత ఉప్పు కూడా వేసుకొని నీళ్ళని బాగా వేడెక్కనివ్వాలి. ఈలోపు ఎగ్ కర్రీకి ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నాం కదా, అది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఉల్లిపాయలు అయితే ట్రాన్స్పరెంట్గా అయిపోయి ఇందులో ఇప్పుడు క్రష్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఇంకా కారం వేసి ఒకసారి కలిపేసుకున్నాక చాప్ చేసుకున్న 2 టమాటోస్ని కూడా వేసి టమాటోస్ కొంచెం మగ్గనివ్వాలి. టమాటోస్ మగ్గేలోపు రైస్కి నీళ్లు వేసుకున్నాం కదా, అవి వేడైపోయి ఇప్పుడు నానబెట్టి బియ్యం ఉంచుకున్నాం కదా, అవి అందులో వేసేద్దాం. బియ్యం నానబెట్టి వండితే అన్నం చల్లారిన తర్వాత కూడాను మెతుకు అనేది దూదిలాగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి. అందుకే నానబెట్టి వేస్తున్నాను. టమాటోస్ కూడా మగ్గిపోయి ఇందులో ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసి కొంచెం నీళ్ళు కూడా వేసి మూత పెట్టి 5 to 6 మినిట్స్ ఉడికించుకోవాలి. మీకు స్టార్టింగ్లో చెప్పాలండి, మర్చిపోయాను, నేను చెప్పలేదు. ఇప్పుడు ఎగ్ కర్రీకి నేను ఆయిల్ వేసాను కదా, అది రిఫైన్డ్ ఆయిల్ కాదు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వస్తాయి కదండి, అందులో నేను నువ్వుల నూనె వేసుకున్నాను. ఇంకో 5 to 6 మినిట్స్లోని రైస్ కూడా అయిపోద్ది. ఎగ్ కర్రీ కూడా అయిపోయింది. పైన లైట్గా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. రైస్ కూడా అయిపోయింది. రైస్కి లాస్ట్లో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసాను. ఈ రైస్కి పైన బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ బ్రౌన్ ఆనియన్స్ నేను ఇప్పుడు చేయలేదండి, లాస్ట్ వీక్ చేశాను బిర్యానీ కోసం అని. అవి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్నాను. అవి ఇప్పుడు ఈ రెసిపీకి యూస్ చేస్తున్నాను. రైస్ చూడండి విడివిడిగా ఎంత బాగా వచ్చిందో. నార్మల్ రైస్కి బదులుగా మీరు బాస్మతి రైస్తో అన్నా ఇలా చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. రసం, పప్పు, సాంబార్ ఇలాంటివి ఏటి లేకుండా సింపుల్గా ఒక రైస్ ఐటెం, ఒక గ్రేవీ కర్రీ ఇలా చేసుకున్నామంటే చక్కగా తినేయొచ్చండి కడుపు నిండా. మరి మీ ఇంట్లో వీకెండ్ స్పెషల్ సింపుల్ రెసిపీస్ ఏంటో అది కూడా కామెంట్స్లో చెప్పేయండి.